ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద లైసెన్స్ డే టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ ధర్నా. డిపిఎంఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. ప్రతిభావంతులకు ఆగస్టు 14న పట్టం. శ్రీనిధి ఐకాన్ అవార్డులను అందజేయనున్నట్లు నిర్వాహకుల వెల్లడి. సాహెబ్ నగర్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు. హోరెత్తిన పోచమ్మ ఆలయ పరిసరాలు. సైదాబాద్ ప్రభుత్వ బాలుర గృహం నుంచి 10 మంది బాలులు పరార్. 4గురిని పట్టుకున్న నిర్వాహకులు, మిగతా వారి కోసం గాలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, వనస్థలీపురంలోని సాహెబ్ నగర్ లో గల శ్రీ పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శివసత్తుల నృత్యాలతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు శంకర్ గౌడ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గంగం శంకర్ గౌడ్ మాట్లాడుతూ, తాతల కాలం నుంచి ఈ ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ పరంపరను కొనసాగిస్తున్నామని అన్నారు. తెలంగాణ సంప్రదాయ పండుగలను ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో సాహెబ్ నగర్లో ఉన్నటువంటి అమ్మవార్లు, పోచమ్మ అమ్మవారు, ఎల్లమ్మ అమ్మవార్లకు చివరి ఆదివారం, ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాలు సమర్పించే కార్యక్రమంలో ఈ యొక్క గ్రామానికి సంబంధించి, ఈ యొక్క పట్టణానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఆయుధారోగ్య కుటుంబాలను చేసి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక ఏదైతుందో అలాంటి యొక్క కళను ఎక్కడ కూడా కనుమరుగైపోకుండా బైండ్ల భవనీయ సంఘం నుంచి కళాకారుల బృందం చేత, బైండ్ల కళాకారులు అందరి చేత ఇక్కడ అద్భుతమైన అమ్మవారి పట్టం వేయడం జరిగింది. అదేవిధంగా 11 కమ్యూనిటీలతో అమ్మవారికి. నా పేరు ఏదుల్లా గౌరీ శంకర్. శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవస్థానం టెంపుల్ యొక్క ప్రధాన కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వేసిన పెద్దపీఠం గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మనకు ఎంతో వైభవంగా ఈ యొక్క బోనాల ప్రయత్నం మీకు ఇస్తున్న అందరూ తెలిసిన విషయమే. ఇదే ఖచ్చితంగా 200-300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గొప్ప అమ్మవారు పోచమ్మ ఎల్లమ్మ దేవస్థానము. మా యొక్క ఆలయ చైర్మన్ గంగా శివశంకర్ ఆదేశాల మేరకు, మా అధ్యక్షులు ఎంజాల భిక్షపతి గారి సూచనల మేరకు, మా ఉపాధ్యక్షులు గంగం రాజు గారి అడుగుజాడలో మేము నడుస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని, మా యొక్క అస్తిత్వాన్ని, సంప్రదాయాన్ని వెలికి చూపించాలి. మా హైదరాబాద్ నడబొడ్డున గోల్కొండ ఇలాంటి ప్రాంతాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఇది కూడా పురాతన దేవాలయము. ఇక్కడ కూడా ఎంతో మొదటి నుంచి కూడా మంచి సంప్రదాయంతో అన్ని కుల మత భేదం లేకుండా సబ్బండ వర్ణాలు అందరూ కలుపుకొని చేస్తున్నటువంటి బోనాల కార్యక్రమాన్ని దివ్యంగా మేము అంత గొప్ప చేయాలని సంకల్పించి ఈరోజు బయట కళాకారులు, అదే మా డప్పు కళాకారులు, ఇంకా మిగతా మా గ్రామంలో ఉన్నటువంటి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫోరం అధ్యక్షుడు మెరుపు శ్రీధర్ తో ఉత్తరాఖండ్ కు చెందిన పైలట్ స్వామీజీ వర్చువల్ గా సమావేశమయ్యారు. కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడం అభినందనీయమంటూ శ్రీధర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా కాయకల్పు ధ్యాన సాధన ద్వారా మానవుని జీవితకాలం ఎలా పెంచుకోవాలో వివరించారు. తెలంగాణలో కూడా మానవత్కల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రముఖ క్రీడాకారిణి సింధుకు శుభాకాంక్షలు తెలియజేశారు. Is a balanced exercise. Put on some music, morning, evening, empty stomach, do. Except Vajrasana. Vajrasana you can do anything. Actually, if you eat in Vajrasana, like Chinese and Japanese do, your youth and body age increases. Your energy level, productivity increases. We touched on, if you can sleep on the Mother Earth with your head on the south,
You will never have a heart problem. You will never have blood pressure problem. You can wear Rudraksh, Panchmukhi Rudraksh. You will not have these ailments. Look in the east when you are studying or working, and sleep in the south. Look in the east or look in the north also, it's okay. Food, you must avoid normal salt, take rock salt, no red chilies, powder chilies, no normal sugar, have, bura, khan, shahad, good. Avoid tea and coffee. I know south is very difficult, but avoid, have lesser tea and coffee, have lesser coffee. 1 or 2 cups are beneficial, more than that it's harmful. Have green tea, have kada. Basics. తమ హక్కుల సాధన కోసం తెలంగాణ మున్సిపల్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ చేశారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన డిపిఎంఎస్ విధానం ఎంతో బాగుందని టీఎల్టీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆలిం చెప్పారు. దానిని పునరుద్ధరించాలని కోరారు. టీఎస్బీ పాస్ లో సముచిత స్థానం కల్పించాలని విన్నవించారు. స్టేట్కు వైస్ ప్రెసిడెంట్ని మనము ఈ ఎల్టీపీఎస్ వాళ్ళకు ఈ టీఎస్బీ పాస్లో అందరికీ అవకాశం ఇవ్వాలని, అట్లనే డిపిఎంఎస్ని కూడా పునరుద్ధరించాలని గవర్నమెంట్ని మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఈ టీఎస్బీ పాస్ వల్ల ఎల్టీపీఎస్ వాళ్ళు తన స్థానాన్ని కోల్పోతున్నారు. అందువలన మనకు ఈ స్థానాన్ని కల్పించవలసిందిగా గవర్నమెంట్కు కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర ఎల్టీపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వానికి మా డిమాండ్స్ ఏంటంటే టెక్నికల్ పర్సన్స్ ఎల్టీపీలకు టీఎస్బీ పాస్ నందు సముచిత స్థానం కల్పించాలి. ఏమాత్రం అనుభవం లేనటువంటి సిటిజన్స్కు డైరెక్ట్గా గృహ నిర్మాణానికి ఆమోదించడం అనేది టెక్నికల్ లైసెన్స్ ఇంజనీర్స్ని తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా డిపిఎంఎస్ను కూడా పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే టెక్నికల్ అవగాహన లేనటువంటి వాళ్లకు గృహ నిర్మాణం కొరకు అనుమతులకు సిటిజన్స్కు అవకాశం ఇవ్వడం వల్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కానీ మాస్టర్ ప్లాన్ కానీ పూర్తిగా అవగాహన లేనటువంటి సిటిజన్స్కి ఇవ్వడము అది పూర్తిగా ప్రభుత్వం దాన్ని ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే టెక్నికల్ ఉత్తమ ప్రతిభావంతులకు ఆగస్టు 14న శ్రీనిధి ఐకాన్ అవార్డులను అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఐకాన్ జాతీయ అధ్యక్షుడు సీఈఓ డాక్టర్ దినేష్ మురుగేషన్ వెల్లడించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే వ్యక్తులు సంస్థల పనితీరును బట్టి వారిని మరింత ఉత్తేజపరచడానికి ఈ అవార్డులతో ఘనంగా సత్కరించబోతున్నట్లు చెప్పారు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ ఐకాన్ అవార్డుల కర్టైన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. ఐకాన్ అవార్డుల టైటిల్ స్పాన్సర్లుగా శ్రీనిధి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ అభిజిత్ మాట్లాడుతూ ఐకాన్ సంస్థకు తమ వంతు సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. Thank you.
పెరుగుతున్న 3వ దశ హెచ్చరికల నేపథ్యంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో ఆంక్షలు విధించారు. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో ప్రవేశాన్ని నిషేధించారు. ఈ మేరకు కలెక్టర్ మల్లికార్జునరావు ఆదేశాలు జారీ చేశారు. సముద్ర పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు. సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి శనివారం, ఆదివారం పబ్లిక్ హాలిడేస్లో సాయంత్రం 5:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా బీచ్లో ఎవరు సందర్శకుల్ని అనుమతించబడదు. అదేవిధంగా నావల్ క్యాస్టిల్ బ్యాటరీ నుండి భీమిలి బీచ్ వరకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి గత 6 నెలల నుంచి నిజామాబాద్ జిల్లా రాముల్ నాయక్ తండాకు చెందిన 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో పంచాయతీ పెద్దల ఇరు వర్గాలను సమావేశపరిచి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఫలితం లేకపోయింది. ఈ వివాదం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఓ వర్గానికి చెందిన వారు ట్రాక్టర్ తెప్పించి పొలం దున్నుతుండగా మరో వర్గంపై కారం, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బుజ్జిబాయి, చందనకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. बढ़ा दिया भगवान मारा गया రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో జెడ్పీటీసీ అనురాధ ఫత్యానాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పేదలకు పండ్లు పంచిపెట్టారు. కడ్తాల్ జెడ్పీటీసీ దశరథ నాయక్, పీఎస్సీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, ఎంపీటీసీ దోనదుల కుమార్, ఖాలిల్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని రామాంతపూర్లో చోటు చేసుకుంది. ఆనంద్ నగర్ ప్రాంతానికి చెందిన సర్వ రవీందర్ సోదరుడికి కుమారుడు తన డ్యూక్ బైక్ పై స్నేహితుల వద్దకు వెళ్లాడు. రాత్రి 2 గంటల సమయంలో ఉప్పల్ నుంచి తిరిగి వస్తుండగా రామాంతపూర్ డీమార్ట్ సమీపానికి చేరుకున్నాక వాహనం అదుపు తప్పింది. మితిమీరిన వేగం కారణంగా డివైడర్ను ఢీకొట్టాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. కేసు విచారణలో ఉంది. హైదరాబాద్ నగరంలోని ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ ఆనంద్ నివాసానికి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వచ్చారు. గతంలో ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆయన తరపున కేసులు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ లోని ఆనంద్ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరులు ఆనందయ్య పేరిట నకిలీ మందు తయారు చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు పంపిణీలో విషయంలో సహకరించలేదని ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఆదినారాయణ నమస్తే జగత్తారిణి త్రాగిదుర్కి. నేను వైద్యం చేసే గుణిగి ఆనందయ్యని. మన హ్యూమన్ రైట్స్ ఆనందయ్య గారు చాలా రోజుల నుంచి ఒకసారి మా ఇంటికి వచ్చి తాగెళ్ళాలి అని చెప్పని ఆయన అడుగుతుండేవాడు. సమయం దొరక రాలేక చాలా రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చాము. ఇది మా తల్లిగారి ద్వారా మా తండ్రి సేవాభావంతో మాకు వాళ్ళు వారసత్వంగా మాకు నెల్లూరు జిల్లాలో గొలగమూడి వెంకటేశ్వర స్వామి శిష్యులైనటువంటి గురవేశ్వర వారి కృపా కటాక్షాలతో మరి కొంతమంది సిద్ధులు మహనీయులు వాళ్ళ సూచనల మేరకు ఈ ఆయుర్వేదం అనేది నాకు సంక్రమించింది. స్వామి ప్రతినిధిగా నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ ధర్నా. డిపిఎంఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. ప్రతిభావంతులకు ఆగస్టు 14న పట్టం. శ్రీనిధి ఐకాన్ అవార్డులను అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడి. సాహెబ్ నగర్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు. హోరెత్తిన పోచమ్మ ఆలయ పరిసరాలు. సైదాబాద్ ప్రభుత్వ బాలుర గృహం నుంచి 10 మంది బాలులు పరార్. 4గురిని పట్టుకున్న నిర్వాహకులు. మిగతా వారి కోసం గాలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.
ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.